నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 7th అక్టోబర్ 2024 సోమవారం. ఈరోజు వీడియో ఇస్తున్నాం. చాలామందికి మనం పనిచేసేటోళ్ళకు ఎక్కడన్నా పని దొంగలు ఉంటారు కదా సార్, వాళ్ళ పైన ఉండే వ్యక్తులు వాళ్ళను పట్టించుకోరు. ఫస్ట్ కష్టపడి పనిచేసేటోనే ఊకే మాటలు అంటూ ఉంటారు. అట్లనే మన దగ్గర కూడా అప్పు తీసుకొని పోతే వాడిని అడిగడం తెలిసి కూడా వాని మాయమాటలకు మనం ఫ్లాట్ అయ్యి ఆయనకి ఇంకా మనం అప్పు ఇస్తూనే ఉంటాం. ఎందుకంటే ఈ అప్పుతోటి అప్పు కూడా కల్పిస్తాడేమో అని ఆశ. అట్లనే అధికారంలో ఉన్న కొంతమంది అధికారులు వాళ్ళు చేసే పనుల వల్ల చాలామందికి నష్టం జరుగుతూ ఉంటాయి. అది అన్యాయం అని తెలిసి కూడా కింది నుంచి చేతి తీసుకొని మీదకి వెళ్ళి పని చేస్తూ ఉంటారు. వీళ్ళందరి మీద సైతాన్ అని ఒకటి కూర్చొని ఉంటుంది. దానికోసం వాళ్ళు చేస్తారు ఈ పనులని. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లులు కూలగొడుతారు. ఆ పర్మిషన్లు ఇచ్చిన వ్యక్తులను ఫస్ట్ టార్గెట్ చేయాలి, తర్వాత ఇల్లుల కాడికి రావాలి. గ్రౌండ్ నుంచి పని మొదలుపెట్టింది ఎక్కడ తప్పు జరిగింది అనేది స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎంతోమంది ప్రజలు ఆ రోడ్ల మీదకి వచ్చి ఏడ్చే పరిస్థితి ఉండదు. నేనైతే మరీ దారుణం పాపం. ఒక హోటల్లో పోయి కూర్చొని అదే హోటల్ అది టీ తాగి టిఫిన్ చేసి అదే హోటల్ను కూలగొట్టి. అంటే మనం అధికారంలో ఉన్నామంటే మనం ఏం చేసినా చల్తాం. ఎవ్వరి ఇల్లు కూడా ఇప్పుడున్న సమాజంలో ఎవ్వరి ఇల్లు కూడా లీగల్గా 90% కట్టిన ఇల్లులు ఉండి అన్నీ ఇల్లీగల్. ఏదో ఒక ప్రభుత్వం తలుచుకుంటే ఏదో ఒక చిన్నది కూడా తీసి ఇక నీ గోడ 1 ఇంచు 2 ఇంచులు బయటకు వచ్చిందని కూడా కూలగొట్టచ్చు. అట్లాంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వంలోకి రాగానే మనుషులకు ఎందుకు ఇట్లా అవుతుందో మరి వాళ్ళు మీద ఏ సైతాన్ని కూర్చుంటుందో అర్థమవుతలేదు. చాలామందిని ఇబ్బంది పెట్టే పనులు చేస్తారు. ఎందుకంటే అది మంచిగా చెడుగా అనే తర్వాత సంగతి. దానికి కింది నుంచి ఎక్కడ తప్పు జరిగింది అనేది అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మళ్ళా పెద్ద పెద్ద వాళ్ళందరూ నిడిచిపెట్టి గరీబోళ్ళ మీద పడ్డారు పాపం. చిన్న చిన్న వ్యాపారస్తులను లేకపోతే చిన్న గుడిసేసుకొని బతికేటోళ్ళం గాళ్ళ మీద ప్రతాపం చూపెడుతారు. 1000 కోట్ల ఆస్తులు కూడగట్టి ప్రభుత్వ ధనాన్ని ఒలగొట్టిన వాళ్ళని విడిచిపెట్టి రోజు కూలి చేసుకొని బతికేటోళ్ళ మీద ప్రతాపం చూపెట్టబడుతుంది. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? మళ్ళీ రేపు పొద్దున మనకు అధికారం ఉంటుందా ఉండదా గ్యారంటీ లేదు కదా. పలానా వ్యక్తి 5 years అధికారంలో ఉండగా నాకు ఈ పని చేసిండు అని వాళ్ళు కూడా తృప్తిగా చెప్పుకునేటట్టు ఉండాలి. గిసంటోని మన అధికారం ఇచ్చినమా అనే పరిస్థితి తెచ్చుకోవద్దు కదా. ఎందుకంటే అది ఒక అత్యున్నతమైన పదవి. అక్కడికి అయిన తర్వాత మనం ప్రజలకు ఏదంటే అది చేయొచ్చు. చిటికెల పనులు అయిపోతాయి మనం తలుచుకుంటే. అది మంచిగా వాడితే మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంలో ఈ వీడియో చేసిన. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించు. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.